ఈరోజు నవాపేట మండల కేంద్రంలో రోడ్ల దుస్థితి కోసం రోడ్లను వెంటనే బాగు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష మండల బీజేవైఎం అధ్యక్షుడు తమ్ముడు శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ నిరాహార దీక్ష ఇంతకుముందు కూడా ఎన్నో రకాల నిరసనలు వ్యక్తం చేసినాం, పాదయాత్రలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, అన్ని రకాలుగా నిరసనలు వ్యక్తం చేసినాం. ప్రభుత్వ దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళింది. కాకపోతే నిమ్మకు నీరెత్తినట్టు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు కానీ, స్థానిక నాయకులు కానీ ఎవరు స్పందించకపోగా ఈ అకాల వర్షాల కారణంగా రోజు రోజుకు గుంతలు ఇంకా అధ్వాన స్థితికి చేరుకున్నాయి. ఈ గుంతలలో రోజు కనీసం యావరేజ్గా చూసుకుంటే రోజుకు ఒక 5 మంది పడుతున్నారు. మనకు మన నియోజకవర్గంతోనే పోల్చుకుందాం, సిరిసిల్ల సిద్దిపేట కాదు, మన నియోజకవర్గంలోనే చెవెళ్ళ తీసుకోండి, అక్కడ మొయినాబాద్ తీసుకోండి, చెవెళ్ళ తీసుకోండి, ఏ మండల కేంద్రంలోనైనా ప్రధాన రహదారి డివైడర్లతో ఉంది. ఇక్కడ మన దగ్గర డివైడర్లతో కూడిన రోడ్డు, అట్లాగే ఎల్ఈడి లైట్లు వేస్తే ఒకసారి ఊహించుకోవడానికి ఎంతో అందంగా ఉంది. అట్లున్నప్పుడు మనకు మార్కెట్ పెరుగుతుంది, నిత్యావసరాల కోసం ఏదానికైనా కనెక్టివిటీ పెరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారైనా ఇంకా ప్రజాప్రతినిధులు ఎవరైనా పార్టీలకు అతీతంగా రోడ్డు సమస్య కోసం రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. ఎన్ని రకాలుగా చెప్పిన మనం చూసినాం, చెవెళ్ళ దగ్గర మిర్జాగూడ సమీపంలో రోడ్డు బాగాలేని కారణంగానే గుంతలు తప్పించబోయే టిప్పర్లది తప్పుందో, ఈ డ్రైవర్దో ఆ డ్రైవర్ తప్పుంది. కాకపోతే 20 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళు కుటుంబ సభ్యులు ఎంత రోదనతో ఉంటారో అర్థం చేసుకోవచ్చు మనము. అట్లా ప్రమాదాల బారిన ప్రజలు పడకుండా కాపాడాల్సిన బాధ్యత నాయకుల పట్ల ఉంది. అదేవిధంగా ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళు కూడా రోడ్లను చూసుకొని నిదానంగా వెళ్ళాలని సూచిస్తున్నాం. ఇంకొకటి, ఈ మధ్య మిర్జాగూడ దానిపైన మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు స్పందిస్తూ ఒక చిన్న ప్రెస్ రిలీజ్ నోట్లో మాట్లాడినారు. ఆ మాట్లాడిన మాటలను, అరకొర మాటలను పట్టుకొని దాన్ని ముక్కలు ఏదైతే 10 నిమిషాల వీడియో ఉంటుందో దాన్ని ముక్కలు చేసి ఆడాడ కొందరు వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, ఇంకొందరు కావచ్చు అంగులు చెంపుకుంటున్నారు. పూర్తి వీడియో చూసి మాట్లాడాలంటున్నాను నేను. మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చేసినంత అభివృద్ధి మన తెలంగాణలోనే ఏ ఎంపీ కూడా తన ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులను ఏవైతే ఇచ్చిండో ఏ ఎంపీ కూడా అంత విలువ కలిగిన అభివృద్ధి చేయలేడు. 1,20 కోట్లకు పైగా తన నిధుల నుంచి విడుదల చేసి అభివృద్ధిని చేసిండు. ఆయన అన్నది ఏంటంటే, ఆయన 5 ఏళ్ళ పిల్లగాళ్ళ గురించి చెప్తే 5 ఏళ్ళ బాలుడు అవుతాడు, 60 ఏళ్ళ గురించి చెప్తే 60 ఏళ్ళ ముసలాయన అవుతాడు, ఏదన్నా ఇంజనీరింగ్ సంబంధించి చెప్తే ఇంజనీర్ అవుతాడు, ఏదన్నా వైద్యపరంగా మాట్లాడితే డాక్టర్ అవుతాడు. అంత డెప్త్గా ఆలోచించి విషయ పరిజ్ఞానం ఉండి స్పష్టతతో మాట్లాడే వ్యక్తి ఆయన. అంత స్పష్టంగా ఆయన వీడియోను చేస్తే అది ఏమవుతుంది? ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఏవైతే మన అప్పా జంక్షన్ దగ్గర నుంచి ఇక్కడ మన్నగూడ వరకు ఉన్న రోడ్ అది ఏమంటారు, వాటర్ ఎక్కడక్కడ వెళ్ళిపోవడానికి ఎందుకడికి నిజాం సర్కార్ కట్టించిన రోడ్ అది. వాగులు వంకలు దాటేసుకొని ఈ కల్వాట్లు ఏవి అయిపోకుండా ఎక్కడైతే ఎత్తు ప్రాంతం ఉంటుందో అట్లా జిగ్జాగ్గా దింపిండ్రు. అట్లా ఉన్నప్పుడు రోడ్ ఎప్పుడైతే బాగాలేదో వాహనాలు మెల్లగా పోతాయి, అప్పుడు యాక్సిడెంట్ తక్కువయ్యే ఆస్కారం ఉంటుంది. రోడ్డు మంచిగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయి. కావున ఈ జిగ్జాగ్లను తగ్గించి రోడ్డు మంచిగా చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఈ జిగ్జాగ్లను ఇట్లనే ఉంచి రోడ్డు మంచిగా చేస్తే వాహనాలు స్పీడ్గా ఉండి యాక్సిడెంట్లు అయితే అన్నారు. దాన్ని ఎట్లా చిత్రీకరించారు? ఒక అర నిమిషం వీడియోని పట్టుకొని రోడ్లు మంచిగా ఉంటే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి, రోడ్లు చెడ్డగానే ఉండాలన్నట్టుగా బయటికి దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. అది ఆయన అన్న ధోరణి అది కాదు. ఈ జిగ్జాగ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో మనం దాన్ని స్ట్రేట్గా చేస్తే డిస్టెన్స్ తగ్గుతుంది. అక్కడ ఎవరైతే రైతులు కోల్పోతున్నారో వాళ్ళకి అదే భూమిని, మిగిలిన భూమిని ఇవ్వచ్చు, ఇంకా ఎక్స్ట్రా భూమి మిగులుతుంది అని చెప్పి ఆయన చెప్పిండు. అప్పుడు జిగ్జాగ్లు ఉన్న రోడ్డు మంచిగా చేసేదానికంటే స్పీడ్గా ఎక్కువ పోతారు. కాబట్టి జిగ్జాగ్ లేకుండా స్ట్రైట్గా చేయాలి రోడ్డు అని ఆయన ఉద్దేశము. దీన్ని అదునుగా తీసుకొని ఆడాడ చొక్కాలు చింపుకుంటున్నట్టు నేను చెప్తున్నా. ఇది సరైన పద్ధతి కాదు. మీరు సరిగ్గా వీడియోని 10 నిమిషాలు చూసి రండి. ఇక్కడ ఇంతమంది ఉన్నాము, మీరు ఎంతమంది వస్తారో రండి, ఈయన డెబ్యూట్ పెడదాము, పాయింట్ టు పాయింట్ మాట్లాడదాము. అంతేగాని విషయ పరిజ్ఞానం లేకుండా ఆయన ఏమన్నారో పూర్తిగా వినకుండా మీరు అవాకులు చవాకులు చేస్తే భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నవాపేట మండల కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఎవరు ఊకునే పరిస్థితుల్లో లేరు. మీరు మంచిగా ఉందామనుకుంటే ఒక పద్ధతితో ఉండాలి.
ఇంకొందరు అక్కడక్కడ చూసిన అసహ్యకరమైన వార్డులు కూడా పెట్టారు. అది పద్ధతి కాదు. అది మనోళ్ళైనా మందైనా మనం సభ్య సమాజంలో ఉన్నాము. భాషా పద్ధతి మంచిగా ఉంటే బాగుంటుందని సెలవిస్తూ ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యంలో మా తమ్ముడు బీజేవైఎం మండల అధ్యక్షుడు శ్రీహరి ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్ష జరుగుతుంది. ఇక్కడితో నిరాహార దీక్షతో ఈ ఉద్యమం ఆగదు. ఎట్లయితే మనం తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె చేసినామో అట్లాగే ఈ రోడ్లు కూడా ఇంకా ఎలక్షన్లు అంటున్నారు, అవ్వంటున్నారు. ఆ ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఏ పనులు చేయకుండా కాబట్టి మండల హెడ్ క్వార్టర్ ఇప్పుడు ఇక్కడ చిడిగిద్దమూరు నుంచి ఆ డౌన్లో నుంచి తీసుకుంటే పుల్మాని గేట్ వరకైనా కనీసం డివైడర్తో ఎల్ఈడితో ఈ రోడ్డును బాగు చేస్తూ దశల వారీగా జిల్లా కేంద్రానికి వెళ్ళే రోడ్డు కానీ వివిధ గ్రామాలకు వెళ్ళే రోడ్లు కానీ సోగిన నాయకులు ఎవరైనా కళ్ళు తెరిచి చూసి ఇవి ఎమ్మటే పనులు స్టార్ట్ చేయాలి. లేదంటే సకల జనుల సమ్మె మాదిరిగానే ఊళ్ళలో ఉన్న ముసలి ముదక చిన్న పెద్ద బర్రె గొర్రె అన్నీ రోడ్ల మీదకి వస్తాయి, రోడ్లు బంద్ చేస్తారు. ఇంకా ఉద్యమం ఉర్రెత్తున సాగుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన